హలో, దిస్ ఇస్ రంజిత్ కుమార్. ఇవాళ మనం పిఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన అనే స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2024 ఫిబ్రవరి 13న లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటిదంటే మార్చి 2027 నాటికి 1 కోటి ఇళ్లలో ఈ సోలార్ ప్యానెల్ని ఇన్స్టాలేషన్ చేసి ఎవరి ఇంట్లో వాళ్ళకి విద్యుత్ జనరేట్ చేసుకోవాలి అనేది వీళ్ళ యొక్క ఈ స్కీమ్ యొక్క ఎయిమ్. ఈ స్కీమ్లో భాగంగా 70,000 కోట్ల అమౌంట్ని కేటాయించడం జరిగింది. అయితే దీంట్లో గవర్నమెంట్ 40% వరకు సబ్సిడీ ఇస్తుంది ఈ ఇన్స్టాలేషన్ చేసుకున్న వాళ్ళకి, అంటే అప్ టు 3 కిలోవాట్స్ వరకు. అయితే ఎట్లా ఉంటుందంటే ఈ సోలార్ ప్యానెల్లో 1 కిలోవాట్ 2 కిలోవాట్ అట్లా కిలోవాట్ల కెపాసిటీ తోటి మనకు మార్కెట్లో దొరుకుతుంది. 100 యూనిట్స్ వరకు విద్యుత్ వినియోగించే వాళ్ళు ఉంటారు అనుకో, 100 యూనిట్స్ వరకు, అంటే 100 యూనిట్స్ 200 యూనిట్స్ 300 అట్లా అప్ టు 300 యూనిట్స్ వరకు 3 కిలోవాట్స్ కెపాసిటీ గల సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఈ కెపాసిటీ యూజ్ చేసుకునేంత వరకు సబ్సిడీ రావడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ మనము కెపాసిటీ కలిగిన ఈ సోలార్ ప్యానెల్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే దానికి సబ్సిడీ ఏం రాదు. కానీ అది కూడా ఎక్కువ మొత్తంలో కావాలనుకునే వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అయితే దీనికి మనము 1 కిలోవాట్ కెపాసిటీ కలిగిన ఈ సోలార్ ప్యానెల్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకు 30,000 వరకు సబ్సిడీ వస్తుంది. అంటే దానికి 50,000 వరకు ఉన్నట్లయితే 30,000 గవర్నమెంట్ ఇస్తుంది, 27,000 మనం పెట్టుకోవాలి. సో అట్లా ఈ 3 కిలోవాట్స్ వరకు అయితే 78,000 వరకు మ్యాక్సిమం అమౌంట్, దాని నుంచి సబ్సిడీ రాదు, అంతవరకు సబ్సిడీ వస్తుంది. అట్లనే మనము ఆ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది లోన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అది బ్యాంక్ ఆఫ్ బరోడాలో 7% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, అప్ టు 2 lakhs లోన్ తీసుకుంటే. దానికి మించి అయితే 9.15% తోటి మనకు లోన్ దొరుకుతుంది. అది ఈఎంఐ పీరియడ్ కూడా రీపేమెంట్ పీరియడ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది, దానికి 120 months వరకు ఉంది. అంటే మనకి ఈఎంఐ చాలా తక్కువ అంటే తక్కువ వస్తుంది. సో ఈ మంచి ఈ స్కీమ్ని మనం యూజ్ చేసుకొని ఈ సోలార్ ప్యానెల్ని ఇన్స్టాలేట్ చేసుకుంటే విద్యుత్ ఖర్చు అనేది ఆదా అవ్వడం జరుగుతుంది. అట్లనే గవర్నమెంట్కి కూడా మంచి మనమే విద్యుత్ని అమ్మే పరిస్థితి కూడా వస్తుంది. అంటే 300 యూనిట్స్ కలిగిన కెపాసిటీ కలిగిన సోలార్ ప్యానెల్ మనం పెట్టుకున్నాం, అప్పుడు 200 వాడినాం అనుకో, మిగిలిన 100 యూనిట్స్ మనము డిస్కౌంట్ వాళ్ళకి ఇవ్వచ్చు. సో అట్లా ముందు దీనికి ఎంత రేట్ ఉంటుంది, మనం వాళ్ళకి ఎంత కమ్మాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబోతుంది. సో దీనికి ఎట్లా ఉంటుందంటే మనం ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎట్లా దీన్ని అప్లై చేసుకోవడానికి ఎవరైనా ఎలిజిబిలిటీ, కానీ ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలంటే వాళ్ళ రెసిడెన్షియల్ హౌస్ అనే ఉండాలి. కమర్షియల్ పర్పస్గా యూజ్ చేసుకోవడం వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. రెసిడెన్షియల్ పర్పస్లో మనం వాడుకోవచ్చు ఈ స్కీమ్ని. ఈ ఇన్స్టాలేట్ చేసుకునేటప్పుడు మనము గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఉంది, suryagar.co.in అని. ఆ వెబ్సైట్ వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెండర్ని చూస్ చేసుకోవాలి. వెండర్ని చూస్ చేసుకుంటే వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. అప్రూవ్ ఇచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసిస్తారు. ఒకసారి ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ అమౌంట్ అనేది మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఈ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మన ఇంట్లో నుంచి కనెక్షన్ డిస్కమ్ వాళ్ళకి ఉంటుంది. అంటే ఎక్కువ మిగిలిపోయిన విద్యుత్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునేటట్టుగా వాళ్ళు ఈ ఇన్స్టాలేషన్ చేసినప్పుడే దాన్ని కూడా ఇన్స్టాలేషన్ చేస్తారు. సో ఇంత మంచి స్కీమ్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి, విద్యుత్ ఖర్చును తగ్గించుకోండి అని చెప్పేసి గవర్నమెంటే మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఇంత మంచి పథకాన్ని వాడుకొని అందరూ సోలార్ ప్యానెల్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటే ఈ పర్యావరణాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి
మంచి పథకం. ఇట్లాంటి వీడియో మీకు ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.